హాయ్ హలో నమస్తే. ఫస్ట్ ప్రవీణ్ పగడాల గారి సస్పెక్టెడ్ డెత్ యాక్సిడెంట్ డిక్లేర్డ్ బై పోలీస్ అండ్ సస్పెక్టెడ్ డెత్ ఆర్ సస్పెక్టెడ్ మర్డర్ ఎక్స్ప్రెస్డ్ బై డిఫరెంట్ సోషల్ యాక్టివిస్ట్స్. ఆ కేసుకి సంబంధించి ఫస్ట్ ప్రవీణ్ పగడాల గారు మీద ప్రదీప్ కుమార్ గొల్లమూడి, తను ఒక సోషల్ యాక్టివిస్ట్ ఫ్రమ్ చీరాల. ప్రదీప్ కుమార్ గొల్లమూడి అతను నా వీడియోలో చాలాసార్లు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి సంబంధించి వీడియోలు వచ్చినప్పుడల్లా నేను అతని పేరు మీకు మెన్షన్ చేస్తా ఉన్నా. ఈజ్ ఏ దళిత్ సోషల్ యాక్టివిస్ట్ ఫ్రమ్ చీరాల అని. తను ఢిల్లీ వెళ్ళి బై హ్యాండ్ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి రిప్రజెంటేషన్ ఇచ్చాడు కొన్ని రోజుల క్రితం. దానికి సంబంధించి ఇప్పుడు ఆ మినిస్ట్రీ నుంచి మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి వాళ్ళు లెటర్ రాశారు. ఇక్కడ రిప్రజెంటేషన్ వచ్చింది, దాని మీద మీరు మాకు 21 డేస్లో రిప్లై ఇవ్వండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర మినిస్టర్ ఆఫీస్ నుంచి రిప్లై వచ్చింది. సరే, అది ఎన్డీఏ ప్రభుత్వమే, ఇది ఎన్డీఏ ప్రభుత్వమే, దీనివల్ల మనకి ఎంతవరకు న్యాయం జరిగిద్ది అనేది మనకు తెలియనప్పటికీ బట్ మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి. న్యాయం కోసం మనం న్యాయం జరిగినా జరగకపోయినా అన్యాయం అని అరవటం మాత్రం ఆపకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు మనకి న్యాయం జరగకపోవచ్చు, బట్ అది అన్యాయం అని చెప్పగలం. ఓకే, సో అది ఈ కాంటెక్స్ట్లోనే ప్రదీప్ కుమార్ ఢిల్లీ వెళ్ళాడు. తన ఇన్ఫర్మేషన్ ఒక లెటర్ రాశాడు, అది నేను చెప్తాను. ఓకే, చూపిస్తున్నాను అతను ఏం లెటర్ రాశాడు ఇవన్నీ. ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి రాసినటువంటి లెటర్. ఇది ఉల్టాలో ఉంది. సరే, ఇది ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి లెటర్ రాశాడు. ఇప్పుడు ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి రాసిన లెటర్ ఏదైతే ఉందో ఆ యొక్క కేసుని వేరే, అంటే ఈ ఎన్హెచ్ఆర్సీకి 4-5 రాశారట ప్రవీణ్కి సంబంధించి. ఇతని కేసుని వేరే కేసుకి అటాచ్ చేశారు, ఎందుకంటే సేమ్ కేసు కాబట్టి. సో అది ప్రదీప్కి సంబంధించిన ఎన్హెచ్ఆర్సీ కేసు, ఇతనిది క్లోజ్ చేసి వేరే అతనికి అటాచ్ చేశారు ఆ కేసుని. బట్ వేరేస్ ఇది మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ అఫైర్స్కి తను ఇచ్చినటువంటి గ్రీవియన్స్లో పంపించినటువంటి లెటర్. ఇది ప్రదీప్ కుమార్ 15/5 మే 15వ తారీఖున పంపించాడు. ఇతను ఆ రోజు పంపించినట్టున్నాడు. అతను ఏం రాశాడు జస్ట్ మీకు చెప్తున్నాను. శ్రీ కిరణ్ రిజిజు, హానరబుల్ హోమ్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, సబ్జెక్ట్ టు రిక్వెస్టింగ్ హానరబుల్ హోమ్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ Sri Kiran Rijizu to initiate judicial inquiry regarding the suspicious death of international Christian preacher Mr. Praveen Pagadala from the state of Telangana in response to concerns raised by civil society. ఇది అతను రాసినటువంటి లెటరు. ప్రదీప్ కుమార్, respected sir, we bring to your kind attention about the suspicious death of international Christian preacher Praveen Pagadala, a native of Telangana, who died under mysterious circumstances in Rajahmundry, Andhra Pradesh. అదే ఈ 2 లైన్లో ఏం లేదు. మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్కి కిరణ్ రిజిజుకి అతను రాసినటువంటి ఒక సింపుల్ లైన్ ఏంటంటే, ఇంటర్నేషనల్ క్రిస్టియన్ ప్రీచర్ ప్రవీణ్ పగడాలకి సస్పీషియస్ డెత్ మీద మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి అని ఇతను లెటర్ రాశాడు కిరణ్ రిజిజుకి. ఓకే, ఇతను చెప్పడం ఏంటంటే, అతను హైదరాబాద్ వాస్తవ్యుడు ప్రవీణ్ పగడాల, బట్ రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో అతను మిస్టీరియస్ డెత్ అంటే మరి దాని తెలుగులో ఏమంటారో మరి. ఓకే, అనుమానాస్పదమైనటువంటి మరణం జరిగింది. సో దాని మీద మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి అని ఇతను రాసిన లెటర్. దీనికి కిరణ్ రిజిజు ఆఫీస్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి లెటర్ వచ్చిందట. ఇది ఆంధ్రప్రదేశ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, ఇది మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి రాశారు. టు చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ బ్లాక్ సో రిగార్డింగ్ ది సస్పీషియస్ డెత్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ ప్రీచర్ మిస్టర్ ప్రవీణ్ పగడాల.
The National Commission for Minorities has received a representation from Sri Pradeep Kumar, Hyderabad, Telangana, on the above subject, a copy of which is being sent to you with the request that you kindly get the matter investigated. But already investigation చేశారు, వాళ్ళు దాన్ని యాక్సిడెంట్ అన్నారు. ఇప్పుడు ఇదే రిపోర్ట్ పైకి పంపిస్తారు వీళ్ళు. ఓకే, send your report along with the report to the commission within 21 days so that matter may be placed before the commission for consideration. సో ఇది కిరణ్ రిజిజు ఆఫీస్ నుంచి మన చీఫ్ సెక్రటరీకి వచ్చినటువంటి లెటర్. సో ఇక్కడ ప్రదీప్ రాసినటువంటి లెటర్ ఏంటి, కిరణ్ రిజిజుకి ఒక పెద్ద లెటర్ రాశాడు. మరి ఇది 44 పేజీలు ఉంది. ఓన్లీ పైన హెడ్లైన్స్ మాత్రం చదువుతాను మీకు. ఓకే, శ్రీ కిరణ్ రిజిజు, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. సబ్జెక్టు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ మైనారిటీ అఫైర్స్ శ్రీ కిరణ్ రిజిజు టు ఇనిషియేట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. అదే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి సస్పీషియస్ డెత్ మీద అనేది రాశారు. వి బ్రింగ్ టు యువర్ కైండ్ అటెన్షన్ దట్ సరే ఇదంతా చదవటం 44 పేజీలు ఉంది. ఇన్సిడెంట్ డీటెయిల్స్ రాశాడు ప్రదీప్ ఇక్కడ. ఓకే, నయారా పెట్రోల్ పంప్ దగ్గర 24/2025 11 గంటలకి ఎర్లీ మార్నింగ్, యాక్చువల్ పిఎం, ఏఎం అని రాసినట్టు. ఓకే, 11:42 PM. అదే 11 AM మొదలెట్టి ఇంటి హైదరాబాద్లో మొదలెట్టి 11:42 అతను సస్పీషియస్ దగ్గర నయానా పెట్రోల్ పంప్ దగ్గర అతను చనిపోయినట్టు కనిపించింది. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్కి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ రాశాడు ఇక్కడ, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, మర్డర్ అండ్ హిస్ బాడీ ప్లేస్డ్ ఎట్ ద సీన్ అంటే ఆ బైక్ పైన పడిన విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశాడు కిరణ్ రిజిజుకి. ఎఫ్ఐఆర్ కట్టారు రాజానగరం పోలీస్ స్టేషన్లో. ప్రవీణ్ పగడాల హ్యాస్ బిన్ రిసీవ్ డెత్ థ్రెట్స్ ఫ్రమ్ అన్నోన్ ఇండివిజువల్స్. గతంలో ఈ ప్రవీణ్ పగడాలకి నేను చంపేస్తామని అతనికి అన్నోన్ డెత్స్ కాల్స్, మెయిల్స్ వచ్చాయి. కాబట్టి ఇది అనుమానాస్పదంగా ఉంది అని ఇతను ప్రదీప్ కుమార్ యొక్క లెటరు కేంద్ర మంత్రికి రాసింది. సో నయారా పెట్రోల్ పంప్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు, రోడ్ సైడ్ కింద పడుతున్నట్టు ఒక సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది, దాని మీద డౌట్లు ఉన్నాయి. ఓకే, ఆ బైక్ హెడ్లైట్కి సంబంధించిన డౌట్లు ఉన్నాయి. ఓకే, ఐరన్ గ్రిల్కి సంబంధించి డౌట్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు ఆయన ప్రదీప్. ఓకే, March 29 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎస్పీ ఏలూరు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రిలిమినరీ ఫైండింగ్ యాక్సిడెంట్ అని చెప్పారు. కీసరా టోల్ ప్లేస్ దగ్గర 4 గంటలకి అతను గన్నవరం 9 PM సీసీటీవీ ఫుటేజ్లు 4 to 5 hours గ్యాప్ చూపిస్తున్నారు. ఓకే, పొట్టిపాడు టోల్ ప్లాజా, ఓన్లీ ది రైట్ బ్లింకర్ లైట్ ఆన్ ఫ్రమ్ పొట్టిపాడు టోల్ ప్లాజా. ఓకే, పొట్టిపాడు టోల్ ప్లాజా నుంచి ఓన్లీ రైట్ బ్లింకర్ ఒకటి జరిగినట్టుగా రాసుకుంటూ వచ్చాడు. ఇది మొత్తం రాశాడండి, మొత్తం అనుమానాలు మొత్తం రాశాడు. డెవలప్మెంట్స్ ఫాలోయింగ్ ది March 29, 2025 ప్రెస్ మీట్ బై ఆనరబుల్ ఎస్పీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. 3 ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ 3 ప్రెస్ మీట్లకు సంబంధించిన లింకులు ఇచ్చాడు ప్రదీప్. ఈనాడు న్యూస్ పేపర్లో 4:45 ప్రవీణ్ ఆయన ఈనాడు న్యూస్ పేపర్ న్యూస్ రిపోర్ట్ 4:45 PM గొల్లపూడి పెట్రోల్ పంప్ దగ్గర ఆగినట్టు, 5:20 PM రామవారపాడు జంక్షన్ దగ్గర ఆగినట్టు చూపిస్తున్నారు. ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు అని ఆయన వాళ్ళు ఇచ్చినట్టు వాంగ్మూలం గురించి రాశాడు. ఓకే, అయితే అతను ఇచ్చిన వాంగ్మూలానికి దీనికి అంతకుముందే యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. ఓకే, పోలీస్ ప్రకారం ప్రవీణ్ అనే వ్యక్తి 5:30 నుంచి 8:30 వరకు 3 గంటలు ఒక పార్కులో రెస్ట్ తీసుకున్నాడు అని పోలీసులు చెప్పారు. ఒక యంగ్ నేమ్ నాగార్జున అనే వ్యక్తి ఒక టిఫిన్ సెంటర్ వ్యక్తి చేత వాంగ్మూలం ఇప్పించారు. ప్రవీణ్కి మొహం కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చాడని, టీ ఇచ్చాడని ఇవన్నీ చెప్పారు. ఆ టైంలో వాళ్ళు అతను తాగలేదు అని చెప్పారు. ఎవరైతే ఆ నీళ్ళు ఇచ్చిన వ్యక్తి అతను. హెడ్లైట్ ఆఫ్ ది బుల్లెట్ మోటార్ సైకిల్ బ్రేక్ అయి ఉంది. ఓకే, దానికి ఒక వైర్ ఏలబడుతూ ఉంది. ఇవన్నీ చాలా రాశాడు. 44 పేజెస్ ఉన్నాయి, మొత్తం మనం చదవలేము. ఓకే, ఇదంతా మీకు తెలిసిందే.
డ్యూరింగ్ హిస్ జర్నీ టువార్డ్ విజయవాడ, ద ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఇన్ గొల్లపూడి. ఓకే, అక్కడ అతను తాగినట్టు వాళ్ళు అట్లాంటిది ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎల్బీ నగర్లో ఆల్కహాల్ కొంటున్నట్టు చూపిస్తున్నారు. ఇవన్నీ వీడియోలన్నీ లింక్ ఇచ్చాడండి అతను. ఇవన్నీ ఒక ఇనిషియల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ చెప్పాడు. కంట్రోల్ ఆఫ్ ది క్రైమ్ సీన్. ఓకే, క్రైమ్ సీన్ని పోలీసులు ప్రొటెక్ట్ చేయలేదు. డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ డ్యూ టు పబ్లిక్ యాక్సెస్, కాబట్టి ఎవిడెన్స్ అంతా డిస్ట్రక్ట్ అయిపోయింది. ల్యాక్ ఆఫ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అయితే ఫోరెన్సిక్ చేయలేదు. ఇన్అడెక్వేట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఫిజికల్ ఎవిడెన్స్, డిస్క్రిపెన్సీస్ ఇన్ రిపోర్టింగ్ ఇన్ డిస్కవరీ ఆఫ్ ది బాడీ, అన్క్లియర్ యాక్సెస్ టు డిసీజ్డ్ మొబైల్ ఫోన్, absence of helmet to face mask and photographic evidence, throughout entire route of Praveen's journey. ఎంత 44 pages ఎట్లా రాశాడు. ఓకే, a person who fell off a vehicle 3 times during the day should have faced difficulty traveling safety at night. ఓకే, ఇతను ఏమంటాడంటే ప్రతి 5 కిలోమీటర్లకు ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఏలూరు నుంచి రాజమండ్రి వరకు లైట్ లేకుండా, అది ట్రాఫిక్ లైట్ కూడా లేదు. వెరీ డిఫికల్ట్ టు ట్రావెల్ చేసేది నమ్మశక్యంగా లేదు అంటాడు. ఓకే, పోలీస్ నాట్ ప్రొవైడెడ్ ఎనీ టెక్నికల్ ఎవిడెన్స్ ఆర్ కాల్ డేటా డీటెయిల్స్ రిగార్డింగ్ ది సెల్ టవర్ లొకేషన్స్ అట్ ప్రవీణ్స్ ఫోన్ వుడ్ హ్యావ్ బీన్ విత్ ఇన్. ఓకే, అతని సెల్ ఫోన్ ట్రాకింగ్ రికార్డు గురించి చెప్పలేదు. సెల్ ఫోన్ డేటా, కాల్ డేటా ఇవన్నీ కూడా చెప్పలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి మాట్లాడాడు. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టమ్ గురించి ఎక్కడెక్కడైతే ఆల్కహాల్ వాసన రాలేదు అనేది అది మెన్షన్ చేశాడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో. జావా బ్రాండ్ హెల్మెట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది, దానికి ఏం కాలేదు హెల్మెట్కి, కానీ తలకాయ పగిలిపోయిందని రాశాడు. ఇట్స్ క్లియర్ హౌ ది పోస్ట్ మార్టం టీమ్ సైన్ అండ్ ఓ గాడ్ ప్రవీణ్ హ్యాడ్ బీన్ రెగ్యులర్ డ్రింకర్ ఆఫ్ సెవరల్ ఇయర్స్. ఓకే, ఏమంటాడు, ప్రవీణ్ హ్యాడ్ బీన్ డ్రింకర్ ఫర్ సెవరల్ ఇయర్స్. పోస్ట్ మార్టం రిపోర్ట్ షుడ్ హ్యావ్ ఇండికేటెడ్ ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్. ఓకే, ఒకవేళ చాలా సంవత్సరాల పాటు తాగబోతే అయితే ఆయనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయి ఉండేది, అట్లా డ్యామేజ్ ఏం కాలేదు అనేది రాశాడనమాట. Police have not been able to provide reasonable answers so as to why they could not investigate possibility of murder. మర్డర్ యాంగిల్లో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేదు అనేది తను రాసినటువంటి, ఇది తను ప్రదీప్ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది ఓకే, పోస్ట్ మార్టం రిపోర్ట్ అటాచ్ చేశాడు. ఇవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించిన మొత్తం అటాచ్ చేశాడు దానికి. ఓకే, ఇదంతా పోస్ట్ మార్టం రిపోర్ట్, ఎఫ్ఐఆర్ కాపీ, సంతకాలు, కంప్లైంట్ కాపీ, ప్రవీణ్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం, హోమ్ మినిస్ట్రీ ఏం చెప్పింది, ఇంకా ఫొటోస్, ఇంక ఇవన్నీ మీకు గతంలో మీరు చూసుంటారు ఇవన్నీ. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ మనం చూపిస్తే ప్రవీణ్ గారికి న్యాయం జరిగేలా చేయండి అని ఇతను రాసిన లెటరు. సో ఇంత పెద్ద 44 పేజీల లెటర్కి కిరణ్ రిజిజు చీఫ్ సెక్రటరీకి లెటర్ రాశాడు, 21 డేస్లో మాకు రిపోర్ట్ ఇవ్వమని. సో ఇది యొక్క మ్యాటర్ అది. సో ఫైనల్గా చీఫ్ సెక్రటరీకి వచ్చినటువంటి లెటర్ ఇది, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. మరి ఇది ఎంతవరకు న్యాయం జరిగితే మనకు తెలియదు, ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వము, ఇది ఎన్డీఏ గవర్నమెంట్, అది ఎన్డీఏ గవర్నమెంటే. సరే, మనం ఇచ్చిన లెటర్లు మొత్తం కూడా వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు, ఇటు ఎవరిచ్చినా సరే ఫార్వర్డ్ చేస్తారు. బట్ రిప్లై రావటం అనేది మనం అప్రిషియేట్ చేయదగ్గిందే. కిరణ్ రిజిజు ఆఫీస్ నుంచి రిప్లై రావటం, చీఫ్ సెక్రటరీని అడగటం కూడా, కొన్ని కంప్లైంట్స్ తీసుకోవటం కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు కిరణ్ రిజిజు హూ ఈజ్ ఆస్కింగ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు గివ్ హిమ్ ద రిపోర్ట్. అండ్
అండ్ ఆల్సో మనం ప్రదీప్ కుమార్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇతను ఇంత పెద్ద లెటర్ రాసుకొని పోయి ఢిల్లీ దాకా పోయి బై హ్యాండ్ ఇచ్చాడు ప్రదీప్ కుమార్కి. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.